హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సాయిరాజ్. మీరు చూస్తున్నారు ఎస్ఆర్ క్రియేటివ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, నేను మీకు ఈరోజు మంచి వాట్సాప్ స్టేటస్ వీడియో ఎడిటింగ్ అయితే తెచ్చాను. వీడియో చాలా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్. వీడియో ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్పబోయే ముందు ఒక 5 seconds డెమో అయితే చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, చూసారు కదా, ఇలా మీరు కూడా మీకు నచ్చిన వాళ్ళ పేరు కానీ మీ పేరు కానీ పెట్టుకొని చాలా సూపర్ అంటే సూపర్గా ఎడిట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, నేను ఫుల్ మ్యూజిక్ అయితే ప్లే చేయట్లేదు, ఎందుకంటే మనకు ఫుల్ మ్యూజిక్ ప్లే చేస్తే కాపీరైట్ ఇష్యూ వస్తుంది కాబట్టి. ఈ వీడియోని మీరు విత్ మ్యూజిక్తో సహా చూడాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ పేజీ లింక్ అయితే ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి ఫాలో అయ్యి విత్ మ్యూజిక్తో సహా ఈ వీడియోని అయితే చూసేసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇలా మీరు కూడా ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర కైన్మాస్టర్ అప్లికేషన్ అయితే ఉండాలి. కైన్మాస్టర్ అప్లికేషన్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్. కైన్మాస్టర్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇక్కడ ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 1:1 రేషియో అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ బ్యాక్గ్రౌండ్స్ అని ఉంటుంది. బ్యాక్గ్రౌండ్స్ పైన క్లిక్ చేసి బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒక 15 seconds వరకు అయితే ఇలా డ్రాగ్ చేసుకోండి ఫ్రెండ్. డ్రాగ్ చేసుకున్న తర్వాత రైట్కి ఇచ్చేసుకోండి. ఇచ్చేసి మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేయర్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ టెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఎవరి నేమ్ అయితే పెట్టి ఎడిట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ నేమ్ అయితే ఇక్కడ టైప్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్ పర్పస్ ఏదో ఒక నేమ్ అయితే తీసుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇలా తీసుకున్న తర్వాత నేమ్ని ఇలా కొద్దిగా జూమ్ చేసుకోండి. జూమ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏ అని ఫాంట్ ఉంది కదా, ఫాంట్లోకి వెళ్తే మనకు చాలా రకాల ఫాంట్స్ అయితే ఉంటాయి. మీకు నచ్చిన ఫాంట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్ పర్పస్ ఏదో ఒక ఫాంట్ని అయితే ఇలా తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఫాంట్ కలర్ అయితే చేంజ్ అయ్యింది. ఇక్కడ కలర్ ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి గ్రీన్ కలర్ సెట్ చేసుకోండి. రైట్కి ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇలా కిందికి స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ అవుట్లైన్ అనే ఆప్షన్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేసి ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసి ఇక్కడ కలర్ పైన క్లిక్ చేసి వైట్ కలర్ సెలెక్ట్ చేసుకొని రైట్కి ఇచ్చేసుకోండి. ఇచ్చేసి ఇక్కడ వెయిట్ అని ఉంది కదా, దాని ఒపాసిటీ అనేది కొద్దిగా తగ్గించేసుకోండి. ఇలా 6 to 8% ఇచ్చేసి రైట్కి ఇచ్చేసుకోండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ ఇక్కడ గేర్ ఐకాన్ పైన ఇక్కడ ఒక స్క్వేర్ బాక్స్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి మనకి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ క్యాప్చర్ అండ్ సేవ్ అని ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి మనకి ఆ పిక్చర్ అనేది సేవ్ అయిపోతుంది అనమాట. అలా సేవ్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఈ టెక్స్ట్ని అయితే డిలీట్ చేసేయండి. డిలీట్ చేసేసి మళ్ళీ లేయర్ పైన క్లిక్ చేయండి, మీడియా పైన క్లిక్ చేయండి. మనం ఇంతకుముందు క్యాప్చర్ చేసుకున్న ఫోటో ఉంటుంది కదా, ఆ ఫోటోని అయితే ఇక్కడికి ఇలా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కరెక్ట్గా ఆ ఫ్రేమ్లో సెట్ అయ్యేటట్టు ఇలా జూమ్ చేసుకోండి. జూమ్ చేసుకొని ఇలా కిందికి స్క్రోల్ చేస్తే మీకు క్రోమాకీ అనే ఆప్షన్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేసి ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసి కొద్దిగా అడ్జస్ట్మెంట్స్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా చేసుకొని రైట్కి ఇచ్చేసి ఈ టెక్స్ట్ని వీడియో లాస్ట్ వరకు అయితే ఇలా డ్రాగ్ చేసుకోండి. డ్రాగ్ చేసుకొని మళ్ళీ లేయర్ పైన క్లిక్ చేయండి, మీడియా పైన క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో వాడుతున్న ఫైల్స్ టెంప్లెట్ లింక్స్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఆల్ టెంప్లెట్ లింక్స్ అని చెప్పేసి ఒక లింక్ అయితే ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్. డౌన్లోడ్ చేసుకున్న ఒక మ్యూజిక్ లైన్ బార్ అనేది ఇస్తాను, అది ఇక్కడికి యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్ 3 dots పైన క్లిక్ చేయండి. 3 dots పైన క్లిక్ చేసి ఇక్కడ సెండ్ టు బ్యాక్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి కొద్దిగా ఇలా జూమ్ చేసుకొని ఆ నేమ్ పైన కొద్దిగా ఇలా కిందికి సెట్ చేసుకొని పెట్టుకోండి. ఇలా పెట్టుకొని రైట్కి ఇచ్చేసుకోండి. ఇచ్చేసుకున్న తర్వాత మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేయర్ పైన క్లిక్ చేయండి, మీడియా పైన క్లిక్ చేయండి. నేను మీకు ఒక లైటింగ్ ఎఫెక్ట్ ఇస్తున్నాను, అది కూడా ఇక్కడికైతే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఇలా జూమ్ చేసుకోండి. జూమ్ చేసుకొని ఆ నేమ్ పైన ఇలా సెట్ చేసుకోండి. ఇలా సెట్ చేసుకొని ఇక్కడ మళ్ళీ లెఫ్ట్ సైడ్లో 3 dots పైన క్లిక్ చేసి ఇక్కడ సెండ్ టు బ్యాక్వర్డ్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసి ఇలా కిందికి స్క్రోల్ చేస్తే మళ్ళీ మీకు బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. బ్లెండింగ్లోకి వెళ్ళి మల్టీప్లే దానిపైన క్లిక్ చేసుకొని బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసి ఇక్కడ పైన అడ్జస్ట్మెంట్ అనే ఆప్షన్ ఉంటుంది. అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి ఇక్కడ కాంట్రాస్ట్ అనేది ఒక 4 to 5% ఇచ్చేసుకోండి. ఇలా పెంచేసుకొని రైట్కి ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత మళ్ళీ లేయర్ పైన క్లిక్ చేయండి, మీడియా పైన క్లిక్ చేయండి. నేను మీకు ఇంకొక లైటింగ్ ఎఫెక్ట్ అయితే ఇస్తాను, అది కూడా మీరు డిస్క్రిప్షన్లో నుంచి డౌన్లోడ్ చేసుకొని ఇక్కడికి ఇలా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని లైటింగ్ ఎఫెక్ట్ని ఇక్కడ కత్తెర సింబల్ పక్కన
స్ప్లిట్ స్క్రీన్ అనే ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి ఇక్కడ వైట్ బాక్స్ పైన క్లిక్ చేసి సో బ్యాక్ వచ్చేసి ఆ టెంప్లెట్కున్న సౌండ్ అయితే ఇక్కడ స్పీకర్ ఐకాన్ పైన క్లిక్ చేసి మ్యూట్లో పెట్టి సో మళ్ళీ బ్యాక్ వచ్చేసి రైట్కి ఇచ్చేసి సో మళ్ళీ అది టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకొని ఇలా కిందికి స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ ఉంటుంది, బ్లెండింగ్లోకి వెళ్ళి మళ్ళీ స్క్రీన్ అప్లై చేసి రైట్కి ఇచ్చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత మళ్ళీ లేయర్ పైన క్లిక్ చేయండి, మీడియా పైన క్లిక్ చేయండి. నేను మీకు ఇంకొక లైటింగ్ ఎఫెక్ట్ ఇస్తాను, సో అది కూడా డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఈ లైటింగ్ ఎఫెక్ట్స్ని సో ఇలా జూమ్ చేసుకోండి. సో ఇలా జూమ్ చేసుకొని ఆ టెంప్లెట్కున్న సౌండ్ని కూడా ఇక్కడ స్పీకర్ ఐకాన్ పైన క్లిక్ చేసి మ్యూట్లో పెట్టి బ్యాక్ వచ్చేసి సో మళ్ళీ ఇలా కిందికి స్క్రోల్ చేసి బ్లెండింగ్లోకి వెళ్ళి స్క్రీన్ అప్లై చేసి సో రైట్కి ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత సో మళ్ళీ లేయర్ పైన క్లిక్ చేయండి, మీడియా పైన క్లిక్ చేయండి. నేను మీకు ఒక టెక్స్ట్ పిఎన్జీ అనేది ఇస్తాను, అది కూడా మీరైతే డౌన్లోడ్ చేసుకొని ఇక్కడికి యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఒక టెక్స్ట్ ఫోటో అయితే ఇస్తాను, ఈ ఫోటోని ఇలా యాడ్ చేసుకొని ఇలా కిందికి స్క్రోల్ చేసి మళ్ళీ బ్లెండింగ్లోకి వెళ్ళండి, బ్లెండింగ్లోకి వెళ్ళి స్క్రీన్ అప్లై చేయండి. స్క్రీన్ అప్లై చేసి రైట్కి ఇచ్చేసి ఈ టెక్స్ట్ని కూడా వీడియో లాస్ట్ వరకు అయితే ఇలా డ్రాగ్ చేసుకొని సో కొద్దిగా ఇలా కిందికి సెట్ చేసుకొని పెట్టుకోండి. సో ఇలా పెట్టుకొని రైట్కి ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత సో మళ్ళీ లేయర్ పైన క్లిక్ చేయండి, మీడియా పైన క్లిక్ చేయండి. నేను మీకు ఒక వైట్ బార్డర్ అనేది ఇస్తాను, సో అది కూడా డౌన్లోడ్ చేసుకొని ఇక్కడికి అయితే యాడ్ చేసుకోండి డిస్క్రిప్షన్లో నుంచి. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఇలా జూమ్ చేసుకోండి, మనకు కరెక్ట్ ఆ ఫ్రేమ్లో సెట్ అయ్యేటట్టు. సో కొద్దిగా ఇలా జూమ్ చేసుకొని సో రైట్కి ఇచ్చేసి ఈ వైట్ బార్డర్ని కూడా వీడియో లాస్ట్ వరకు అయితే ఇలా డ్రాగ్ చేసుకొని రైట్కి ఇచ్చేసుకోండి. మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి సో ఇప్పుడు మీకు నచ్చిన మ్యూజిక్ని అయితే ఈ సౌండ్ ఎఫెక్ట్ని అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ ఆడియో పైన క్లిక్ చేయండి. సో ఆడియో పైన క్లిక్ చేసి మీకు ఇలా ఆడియో బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. మీకు నచ్చిన సాంగ్ ఎక్కడ ఉందో అక్కడ నుంచి అయితే మీరు సాంగ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో నేను ఎగ్జాంపుల్ పర్పస్ ఏదో ఒక సాంగ్ అయితే సెలెక్ట్ చేసుకొని సో ఇక్కడ ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసి రైట్కి ఇచ్చేయగానే మనకు సాంగ్ అనేది యాడ్ అయిపోతుంది. ఫైనల్గా ఒకసారి అయితే ప్లే చేసి అయితే వెరిఫై చేసుకోండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ చూసారు కదా, చాలా సూపర్గా అంటే సూపర్గా వచ్చింది. సో ఫ్రెండ్స్ ఇంతవరకు నా వీడియోని మీరు లైక్ చేయకపోతే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనకు వీడియో ఎడిటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ పైన యారో సింబల్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి సో రిజల్యూషన్ 720 పిక్సెల్, ఫ్రేమ్ రేట్ 30 ఫ్రేమ్ రేట్ పెట్టుకొని కింద బిట్ రేట్ అనేది 4 Mbps పెట్టుకొని ఇక్కడ ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేయండి. ఎక్స్పోర్ట్ అనేది కంప్లీట్ అయిపోగానే మనకి ఈ వీడియో అనేది గ్యాలరీలోకి అయితే సేవ్ అవుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.